కార్తీక మాసం కాబట్టి దీపాలతో ఆంజనేయ స్వామి గుడి కలకల్లాడుతుందండి. ఇక్కడ పానకం తయారు చేస్తున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇక్కడ జంట నాగమయ్యకి కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తారు గుంటూరు జిల్లాలో. ఇక్కడ మా అత్తగారి ఊర్లో శ్రావణ మాసంలో చేస్తారు. ఈరోజు నాగుల చవితి కదా అని పాలు తెచ్చి నాగమయ్యకి పోసి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను. ఇంకా ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తే నన్ను పాప అని ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాను. ఈ ఆంటీ పిలిచింది, నీ దగ్గర ఆకులు ఉంటాయి తెస్తావు కదా, ఇక్కడ ఆకులు తక్కువైనరా ఇవ్వు అని అడిగింది. ఇంక ఇచ్చేసి అలా దండం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడల్లా మా అమ్మ 5 రూపాయల ఆకులు తీసుకొని వెళ్ళమంటది. నేను అలాగే తీసుకొని వెళ్తాను. ఈ ఆకులు తక్కువైనాయని నా కోసమే చూస్తుంది. టయానికి బాగా వస్తావమ్మా, ఆకులు తక్కువై చూస్తున్నాము అని చెప్పి ఇక్కడ అంతా ఆంజనేయ స్వామికి ఆకులను అలా పెట్టేస్తుంది ఆంటీ. స్వామివారే నాతో తెప్పించుకున్నారేమోలే ఆంటీ అంటే తక్కువై చూస్తున్నాం రా, వేరే వాళ్ళు ఎవరు నీ చేతుల్లో ఉంటాయని నాకు తెలిసి నేను పిలిచాను అంటుంది. పూజ అయిపోయాక నా చేతికి పంచామృతం ఇచ్చారు పంచమని. తర్వాత పానకాన్ని కూడా పంచాను. సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ తాగాను కాబట్టి ఇక్కడ గుళ్ళో అందరికీ పానకం పోసి పంచామృతం ఇచ్చేసి ఇంకా ఏంటి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారు. కానీ గుడికి వచ్చిన తర్వాత బాగా వాన దంచి కొట్టిందండి. ఇంకా అమ్మవారిని ఏదో స్పెషల్ పూజ ఉందని వెళ్ళి అడిగాను. హనుమాన్ చాలీసా జరిగేటప్పుడు ఒక 10 నిమిషాలు బాగా జోరుగా వాన పడింది. ఆ వానలో దీపాలు ఎక్కడ కొండెక్కుతాయని అలా చూస్తున్నా. కానీ అమ్మవారి విగ్రహం ఉందేంటి, ఇక్కడ ఏంటి స్పెషల్ పూజ అని కనుక్కుందామని గుడిలోనే ఉంది అమ్మవారివి. మాలలు ఇరుముడి కడుతున్నారంట. ఇంకా చూడండి అందరూ నాగమయ్య శిలలకు పాలు పోసి వచ్చిన భక్తులంతా దండం పెట్టుకుంటున్నారు. ఇంకా అమ్మవారి దగ్గర అలా కాసేపు 2 నిమిషాలు కూర్చొని హారతి ఇచ్చారు ఇక్కడ నాగమయ్యకి. హారతిని అద్దుకొని నన్ను చూసి కొంతమంది గుడికి వస్తున్నారండి. నాకు తెలుస్తుంది అది నా వీడియోస్ చూసి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.